తెలియదండి. అలాంటి వాళ్ళందరికీ చిన్న వీడియో మీ అందరికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి టేల్ కోమ్ ఒకటి తీసుకొని ఈ బ్యాక్ నుంచి సపోర్ట్ తీసుకొని మనం సింగిల్ లేయర్గా తీసేసుకుంటే బ్యాక్ కోమ్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది అండ్ క్లయింట్కి కూడా పెయిన్ అనేది అవ్వదండి. సో ఇలా చేసి మీరు ఎన్ని హెయిర్ స్టైల్ అయినా ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి ఇలాగా నేను చూడండి. ఇక్కడ బ్యాక్ కోమ్ చాలా చేసింది నా స్టూడెంట్స్ ప్రాక్టీసు. సో ఈ వీడియో తీయడానికి రీజన్ ఇదేనండి. సో చాలామందికి తెలియదండి, అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో యూజ్ అవుతుంది. ఇలా డైరెక్ట్ కోమ్తో అస్సలు చేయకూడదండి, చాలా క్లయింట్కి పెయిన్ అవుతుంది, అస్సలు చేయకూడదు. చూడండి ఇక్కడ ఇంకా బ్యాక్ కోమ్ ఉంది, దీన్ని నేను ఎలా రిమూవ్ చేస్తున్నానో చూడండి. చూడండి ఇలా చేసినప్పుడు మీకు అర్థమవుతుంది ఇక్కడ ఎంత బ్యాక్ కోమ్ ఉందో. చాలా సింపుల్ అండి, క్లయింట్కి కూడా హర్ట్ కాదండి అండ్ మనకు కూడా నెక్స్ట్ హెయిర్ స్టైల్ వేయాలన్నా ఈజీగా అయిపోతుంది మనకి. చూడండి ఇక్కడ కూడా బ్యాక్ కోమ్ ఉంది, ఇగోండి. సో దీన్ని ఎలా చేస్తున్నాను చూడండి.